అంటే కొంచెం లింగ్విస్ట్‌గా మరి యూరోపియన్ సైడ్ కూడా ఉన్నాయి కదా! ఈ జొరాస్ట్రియన్ గాని, ఇరానియన్ గాని అదే లాటిన్ గాని, గ్రీక్ గాని సేమ్ దగ్గరగా ఉంటాయి కదా! కల్చర్స్ గాని. ఆహ్, దేర్ 2 సైడ్స్ ఉన్నాయి కదా! ఐదర్ మైగ్రేషన్ ఆర్ ఈళ్ళు లేదా బయటికి వెళ్లారు ఔట్ ఆఫ్ ఇండియా థియరీ. ఓకే. లింగ్విస్టిక్స్ భాషాపరమైన పదాలు కలుస్తున్నాయండి. ఓకే. దానర్థం హ్మ్. వాళ్ళు ఇటొచ్చారు అని కాదు, వీళ్ళు అటొచ్చారు అని కాదు. దేర్ కుడ్ బి ట్రేడ్ హ్మ్. రిలేషన్‌షిప్స్, దేర్ కుడ్ బి రియల్ మైగ్రేషన్స్, దేర్ కుడ్ బి ఇంటర్ మ్యారింగ్, సో మెనీ థింగ్స్ రైట్? ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు హ్మ్. తెలుగు వాళ్ళు ఆహ్, ఏంటి హ్మ్, కూతుర్లని కేరళకిచ్చారనుకోండి కొంతమందికి కేరళకి కోడళ్ళుగా పంపించారనుకోండి. రైట్? హ్మ్. ఆ పిల్లలకి తల్లి దగ్గర నుంచి కొంతలో కొంత తెలుగొస్తుంది. మోస్ట్‌లీ మలయాళం వస్తుంది. తర్వాత అలాగా కొన్ని తరాల తర్వాత అన్ని రకాల మిక్సింగ్‌లు జరుగుతూ ఉంటే వర్డ్స్ మిక్స్ అవుతూ ఉంటాయండి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. రైట్? తమిళియన్స్ చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటారు. మా మా లిటరేచర్, మా లాంగ్వేజ్‌కి ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఇట్ సీమ్స్ టు బి ఇండిపెండెంట్‌లీ అరైజన్ అని. రైట్? బట్ దెన్ మోడర్న్ తమిళ్ ఈస్ నాట్ థట్ కదా! మోడర్న్ తమిళ్ హాస్ ఎ లాట్ ఆఫ్ సాంస్క్రిట్ వర్డ్స్ ఇన్ ఇట్. సో, పాత తమిళ్, ప్రోటో తమిళ్ అనేది ఒక లాంగ్వేజ్ ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తమిళ్ 2 తమిళే అంటారా? కొత్త దాంట్లో మరి ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడే దాంట్లో బోలెడన్ని ఏంటి సాంస్క్రిట్ వర్డ్స్ కలిసున్నాయి. ఇతర చుట్టుపక్కల ఉన్న భాషల్లో వర్డ్స్ కూడా కలిసున్నాయి. రైట్? అది తమిళే, ఇది తమిళే అంటారు. రైట్? సో, లాంగ్వేజెస్ బట్ ఆల్వేస్ మిక్సింగ్ టైమ్ తెలుస్తుంది కదండీ! అంటే అది సంగం పీరియడ్‌లో అన్ని సాంస్క్రిట్ వర్డ్స్ లేవు. తర్వాత మిక్స్ అయింది. కామన్ ఎరా దగ్గర నుంచి ఎగ్జాక్ట్‌లీ. మిక్స్ అయినట్టు కొంచెం తెలుస్తుంది. ఆ! అదే అందుకే ఎగ్జాక్ట్‌లీ. చెప్పేది. సో, సో పలానా దట్ ఈస్ పలానా టైంలో మిక్స్ అవుతుంది. ఆ! మీరు దట్స్ చెప్పండి. అనదర్ మార్కర్ అండి. ఏదైనా సరే రాసి ఉన్నది హ్మ్. సంథింగ్ ఆఫ్ ఫిజికల్ నేచర్ ఉంటే దెన్ యూ కెన్ హావ్ ఎ డిబేట్ అండి. ద ప్రాబ్లమ్ విత్ సాంస్క్రిట్ ఇస్ హ్మ్. దే హావ్ నథింగ్ రిటెన్ డౌన్. ఓకే. రాసిన హ్మ్. ప్రతి ఒక్కటి కూడా ఇతరులు అంటే నాన్ వేదిక్ పీపుల్ మాత్రమే రాసుకున్నారు. ఏది బుద్ధిస్ట్ మొనాస్టరీస్‌లో దొరకటం, బుద్ధుడి లిపిల్లో దొరకటం, బుద్ధుల ఆహ్, దాన్ని రైటింగ్స్ మధ్యలో దొరకటం. రైట్? సో, బిగ్ క్యాషే హ్మ్. ఒక పెద్ద తాళపత్ర గ్రంథాల సెట్ ఉంటే, అందులో చాలా వరకు బుద్ధుల బ బ బుద్ధిస్టులు వాళ్ళ రైటింగ్స్ ఉండి, అందులో కొన్ని చోట్ల సాంస్క్రిట్ రైటింగ్స్ ఉంటాయి. రైట్? సో, ఇట్ మీన్స్ థట్ హ్మ్. సంబడీ ఎల్స్ వాస్ రైటింగ్ ఫార్ దెమ్. దే వర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. ప్లస్ హ్మ్. ఇంకోటేంటి అంటే ఐడియాస్ రాసుకోవటం అనేది ఇప్పుడు మీరు ఆహ్, ఎవరు చెప్పారు అనేది తర్వాత సంగతి. మీకొక ఐడియా తెలిస్తే రాసుకుంటారు గదా! పక్కనోడు చెప్పాడా, పక్క ఊరోడు చెప్పాడా, పక్క రాష్ట్రం వాడు చెప్పాడా అనేదానికంటే, మీకొక ఐడియా నచ్చి ఇదేదో కాస్త ఫిలాసాఫికల్లీ బావుంది అనంగానే యూ స్టార్ట్ రైటింగ్ డౌన్. అండ్ వాట్ విల్ యూ డూ? యూ విల్ నాట్ రైట్ ఇన్ దేర్ స్క్రిప్ట్ కదా! యూ విల్ రైట్ ఇన్ యువర్ స్క్రిప్ట్. మీకు నచ్చిన భాషలో మీకొచ్చిన స్క్రిప్ట్‌లో రాసుకుంటారు. హ్మ్. రైట్? వేదిక్ పీపుల్ వర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ అండి. ఓకే. హ్మ్. And if they say that for thousands of years their culture was there and not a single written word by them. Okay. అసలు సాంస్క్రిట్‌లో ఏమీ లేవు అనట్లేదు. దేర్ బట్ ఆర్ సో మెనీ కానీ సాంస్క్రిట్ పీపుల్. అదే. కాదండి. హిట్టైట్ ఉంది కదా! హిట్టైట్‌లో కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ రాసాం. ఫర్ సమ్ ఆరియన్స్ అక్కడికి వెళ్లారని ప్రోటో. చెప్తున్నారు. కొన్ని నేమ్స్ కూడా కొంచెం ప్రోటో. దగ్గరగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ నేను ఒకటి చదివాను. ఇక్కడ లింగ్విస్టిక్‌కి ఇక్కడ మన సాంస్క్రిట్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అది కొంచెం ఇక్కడికొచ్చేటప్పుడు డెవలప్ అయింది. అదే ఋగ్వేదిక్ సాంస్క్రిట్‌కి కొంచెం దానికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డెవలప్ అయిందని చెప్పి నేను ఇద్దరే చదివా. ఒకటి మైకేల్ విజ్జెల్, రెండోది ఇక్కడ ఎవరో పటేల్ ఉన్నారు. ఆయనేమో ఔట్ ఆఫ్ ఇండియా థియరీ చెప్పాడు. ఆయన కూడా అదే చెప్తున్నాడు. అంటే అక్కడి దానికి ఇక్కడున్న సాంస్క్రిట్‌కి ఆహ్, ఇక్కడ లేట్ అని. చెప్తాను చూడండి సార్. ఇంకొకటి చెప్తాను. ఫాక్లాండ్ ఐలాండ్స్ అని ఒకటుంటాయి హ్మ్. చూసారా? ఆస్ట్రేలియా హ్మ్. పై ప్రాంతంలో ఎక్కడో ఉంటాయి. ఫాక్లాండ్ ఐలాండ్స్. ఓకే. అక్కడ చిన్నపాటి వ్యవసాయం చేయడానికి ఇక్కడి నుంచి స్లేవ్స్‌గా కొంతమందిని తీసుకెళ్లారండి. ఎవరు బ్రిటిషోళ్ళే. ఇండియా అదే ఫీజీ సబ్‌కాంటినెంట్ నుంచి ఫీజీ కొంతమందిని సారీ. ఫాక్లాండ్ కాదు. ఫిజీ. యూ ఆర్ రైట్ అండి. ఐ స్టాండ్ హ్మ్. కరెక్టెడ్. ఫిజీ ఐలాండ్స్. ఓకే. ఫిజీ ఐలాండ్స్. హ్మ్. సో, అక్కడ హ్మ్. తెలుగోళ్ళని తీసుకెళ్ళాడు. హిందీ వాళ్ళని తీసుకెళ్ళాడు. తమిళియన్స్‌ని తీసుకెళ్ళాడు. అండ్ సమ్ అదర్ హ్మ్. మైనర్ లాంగ్వేజెస్. ఓకే. హ్మ్. వాళ్ళు దే హావ్ బీన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద మెయిన్‌లాండ్ ఫ్రమ్ ఆల్‌మోస్ట్ 300-400 ఇయర్స్. హ్మ్. ఓకే. సారీ 300 కాదు. మేబీ 100 ఇయర్స్. మేబీ అరౌండ్ 3-4 జనరేషన్స్ పాటు దే ఆర్ కట్ ఆఫ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికొచ్చి మనల్ని స్లేవ్స్ చేసుకున్నదే 1700-1800స్‌లో కదా! ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ హ్మ్. వదిలేసారు. అండ్ దే హావ్ బీన్ కట్ ఆఫ్. అప్పుడు ఇంటర్నెట్, ఫోన్‌లు, గీన్‌లు లేవు కాబట్టి దే ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద మెయిన్‌లాండ్ విచ్ ఇస్ ఇండియా.
హ్మ్. అక్కడి వాళ్ళ భాష చూస్తే ఎంత విచిత్రంగా ఉంటదో తెలుసా? బికాజ్ దేర్ అక్కడ ఉన్న 4 భాషలు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాయి. హిందీ, తమిళ్, తెలుగు ఇదంతా ఏంటి 100 ఇయర్స్ బ్యాక్, 150 ఇయర్స్ బ్యాక్ ఉన్నోళ్ళు. ఇఫ్ యూ హ్మ్. స్పీక్ టు సంబడి మరి మీరు గనక 'నా అన్వేషణ' అనే అతను చూసినట్టు మేబీ అతను కూడా ఎళ్ళినట్టు దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. వాళ్ళ హిందీ హ్మ్. ఎంత ముచ్చటగా ఉంటదంటే విచిత్రంగా ఉంటది. ఇట్స్ నాట్ అట్ ఆల్ కాదు. యూ కెన్ స్టిల్ అండర్‌స్టాండ్ ఇట్. కాకపోతే చాలా ముచ్చటగా అనిపిస్తదనమాట. భలే విచిత్రంగా మాట్లాడుతున్నారే హిందీ అని. భలే విచిత్రంగా తెలుగు మాట్లాడుతుంటారు. సో, కట్ ఆఫ్ అయింది. అంటే మదర్ హ్మ్. ఏరియా నుంచి కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత లాంగ్వేజ్ స్టార్ట్స్ ఎవాల్వింగ్ సెపరేట్‌లీ అండ్ అక్కడ మెయిన్‌లాండ్‌లో కూడా ఆ లాంగ్వేజ్ ఇది ఇంటరాక్ట్ అవుతూనే ఉంటది కదా! సో, దే ఎవాల్వ్ డిఫరెంట్‌లీ. వర్డ్స్ కామన్‌గానే ఉంటాయి. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఇన్ కేస్ ఈ స్టెప్పీ పాస్టోరలిస్ట్‌లు అనేవాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా! దే హావ్ సమ్ లాంగ్వేజ్. ఓకే. ఆ హ్మ్. లాంగ్వేజ్ ఇక్కడికొచ్చిన తర్వాత లోకల్ లాంగ్వేజెస్ తోటి ప్రాకృత్ భాషలతోటి, వర్డ్స్ తోటి అవి కలిసి ఇట్ హాస్ ఎవాల్వ్డ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. ఇక్కడ జనాలు ఎలా హ్మ్. ఉద్దేశం అనుకుంటారంటే అక్కడి నుంచి నడుచుకుంటూ బయలుదేరి పొద్దున బయలుదేరి సాయంత్రం కల్లా ఇక్కడికొచ్చేసి కొత్త భాష, కొత్త కల్చర్ ఎస్టాబ్లిష్ చేయంగానే అందరూ వచ్చేసుకుంటారు. జనరేషన్ గ్యాప్స్ ఉంది. డజన్స్ ఆఫ్ జనరేషన్స్ అయ్యుండొచ్చండి. 1000 ఇయర్స్ మీన్స్ హ్మ్. 25 జనరేషన్స్. ఇఫ్ యూ టేక్ 40, 45 ఇయర్స్ యాస్ హ్మ్. వన్ జనరేషన్. యాక్చువల్లీ అంతకంటే తక్కువే. 25 ఏళ్ళకి ఒక జనరేషన్ ఉంది. ఎందుకంటే పిల్లలు కనేటప్పటికి 25 ఏళ్ళకి కనేస్తారు కాబట్టి. 30 ఇయర్స్ తీసుకోవచ్చు జనరేషన్. ఆ! సో, ఆ లెక్కన ఒక 1000 ఏళ్ళకి అరౌండ్ 30 జనరేషన్స్ ఉన్నాయండి. ఓకే. హ్మ్. 500 ఏళ్ళకి 15 తరాలండి. 15 తరాలు ఇప్పుడు మనకు 3, హ్మ్. 3 తరాల కింద మన తాత ఏం చేశాడు? ఇప్పుడంటే మనకి ఇన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అప్పుడు అసలు డిస్ట్రాక్షన్ ఏముందండి? హ్మ్. రైట్? చుట్టుపక్కల ఏం చేస్తున్నారో అందరూ అదే చేయటం, పక్కనోళ్ళ నుంచి నేర్చుకోవడం, ట్రేడింగ్ చేయటం. దిస్ ఈస్ ద ఓన్లీ జాబ్ దే హాడ్ ఇన్ దేర్ ఎంటైర్ లైఫ్. హ్మ్. అండ్ ఇన్ని సార్ తరాల పాటు అదొకటి సార్. రిపీట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇందాక సరస్వతి రివర్ కోసం మాట్లాడారు కదా! అదొకటిని బింబేద్కర్ కేవ్స్ కోసం ఒకటి మాట్లాడారు వచ్చిన వాళ్ళు. అయితే హుహు. బింబేద్కర్ కేవ్స్ కోసం నేను ఒక చిన్న ఆర్టికల్ ఉంది. అది మీకు ఇందులో పంపాను. టెలిగ్రామ్‌లో పంపాను. ఓకే. డేట్స్ వెరీ హెవీగా చెప్తున్నారు. నేను 1,00,000 ఇయర్స్ కాదు. ఆ పెయింటింగ్స్ వచ్చి 10,000 ఇయర్స్ టు మన రీసెంట్ గుప్తా ఎరా వరకు కూడా కొన్ని కొన్ని రాయబడ్డాయి. అంటే అదే హ్మ్. పెయింటింగ్ వేయబడ్డాయి. 1,00,000 హ్మ్. అదే 10 అదే 1,00,000 సంవత్సరాలు కాదు. అదే చెప్పారు గానీ ఆ డేటింగ్ అది డిఫరెంట్. హుహుహు. పెయింటింగ్స్ మీద మాత్రమే డేటింగ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. డిఫరెంట్ హ్మ్. ఏజెస్ రాతి యుగాలు కావచ్చు. తర్వాత అలా ఒకసారి అది ఉండొచ్చండి. చూడండి. తర్వాత హ్మ్. దట్స్ పాసిబుల్. అందులో ఒకే హ్మ్. తరానికి లేదా ఒకే టైమ్‌లో చేశారని కాదు. ఇట్ కుడ్ బి ఓవర్ రైటింగ్స్ ఆల్సో. ఇట్ కుడ్ బి హ్మ్. లేటర్ రైటింగ్స్ ఆల్సో. ఇట్ కుడ్ బి హ్మ్. మెనీ థింగ్స్. రైట్? సో, ఈ ఈ అవును సార్. ఇట్లాంటి అదొకటిని అకాడమిక్ నెక్స్ట్ డిస్కషన్స్‌ని అకాడమిక్స్‌కి వదిలేసేసి మనం ఓన్లీ కంక్లూజన్స్ తీసుకోవటమే. చివరికి ఆ! ఇదేంటి అకాడమిక్స్ తీసుకున్న వాళ్ళు అంటే నాకు నచ్చితేనే ఆ అకాడమిక్‌కి పేపర్‌కి వాల్యూ ఉంది. నాకు నచ్చని పేపరు నాకు హ్మ్. డౌట్ ఉంది అని అనటం దట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ వే టు థింక్ అండి. ఆయనే నాకు చెప్పాడు అవును. యాక్చువల్లీ ప్రూఫ్స్ వాళ్ళు ఏం చూపిస్తారో ప్రూఫ్స్ మెయిన్ కావాలి. శ్రీనే నాకు చెప్పాడు యాక్చువల్లీ. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ నాకు నచ్చకపోతే నేను వాళ్ళని రిజెక్ట్ చెయ్యను అని చెప్పారు. హ్మ్. బట్ అపారెంట్‌లీ హి థింక్స్ థట్ ఏంటి దట్ పర్సన్ నీరజ్ రాయ్ చదవలేదని ఐ సమ్‌హౌ బిలీవ్ ఆర్ అట్‌లీస్ట్ ఐ రిమెంబర్ వెరీ క్లియర్‌లీ దట్ హి కేమ్ అప్ విత్ నీరజ్ రాయ్ అని. ఓకే. ఐల్ డిగ్ అరౌండ్ అది పాత వీడియోని చూసి నేను కనిపెడతాను. బికాజ్ ఆయన వచ్చిన 8దో అంటే తారీఖు సార్ వచ్చినప్పుడు అది నీరజ్ రాయ్ చెప్పారు. నేను కొన్ని లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే చాలా మంది హ్మ్. చెప్పేదేంటంటే 2000 ఇయర్స్ మేబీ 2500 ఇయర్స్ అవ్వచ్చు. అదే మిక్స్ అవ్వడం లేదా కొంచెం అటు ఇటు హ్మ్. జరగడం గాని జరిగేది. అంత ఆ టైంలో ఉండదు గానీ మరీ 500 అండ్ 5 బీసీ ఆర్ 7 బీసీ కాకపోవచ్చు. అంటే నీరజ్ రాయ్ చెప్పుండొచ్చు. ఆ టైంలో కూడా కొంచెం మంది రావచ్చు పంజాబ్ ఆ ఏరియాకి. లైక్ ఇప్పుడు యాహ్! ఈ యాహ్! డేరియస్ వీళ్ళది ఉంది కదా! అకామెడిక్ ఎంపైర్ లేదా అప్పుడు వచ్చినోళ్ళు కూడా రావచ్చు. పంజాబ్ గాని, కాశ్మీర్‌కి గాని. మేబీ సో వైదిక ఏదైతే చెప్తున్నారో వేదిక్ ఏజ్ అదే హ్మ్. పీపుల్‌కి సంబంధించిన వాళ్ళు మేబీ 2000 ఇయర్స్ బీసీ 2000 బీసీ ఆ టైం కావచ్చు. అప్పుడే రైట్. ఇప్పుడే సరస్వతి రివర్ కూడా నైన్త్ ఎప్పుడండి చూసాను సార్ అది 19 బీసీ బీసీఈలో ఎండిపోయిందని చెప్తున్నారు. మేబీ అప్పుడు యాహ్! యాహ్! కొంచెం ఈ డేట్స్ సీజనల్ రివర్ కూడా కావచ్చది. సార్ డేట్స్ కెన్ నెవర్ బి ప్రూవెన్ ఎగ్జాక్ట్‌లీ అండి. ఆల్ ఆఫ్ దీస్ ఆ! ఆర్ అసంప్షన్స్ అండ్ ఎగ్జాక్ట్‌లీ. దే హావ్ అట్‌లీస్ట్ 100 అటు, 100 ఇటు ఇంకొన్ని ఇంకా వెనక్కెళ్తున్న కొద్దీ మేబీ 500 అటు, 500 ఇటు ఇంకా వెనక్కెళ్తున్న కొద్దీ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అటు ఇటు ఏస్తారు. ఓకే. సో, నెవర్ గో బై యాక్చువల్ డేట్స్. ఇప్పుడు ఒక అవును. పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ వీళ్ళు వేదిక్ అని అన్నప్పుడు
వాట్ డు యూ హ్మ్. మీన్ బై వేదిక్ అనే క్వెషన్ రావాలి. అంటే అవును. ఎవరిని మీరు వేదిక్ పీపుల్ అంటున్నారు? వాళ్ళ ఐడెంటిఫైయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? రైట్. ఎందుకంటే హ్మ్. ఎక్కడో ఇదేంటి అండమాన్‌లో ఒకళ్ళు కనిపించారు. దీస్ ఆర్ వేదిక్ పీపుల్ అని నేను అన్నాననుకోండి అందరూ నవ్వుతారు. రైట్. దే విల్ ఆస్క్ మీ హ్మ్. హౌ డు యూ సే దీస్ పీపుల్ ఆర్ వేదిక్ అని. వెంటనే నేను హ్మ్. వాళ్ళు ఇది ప్రకృతి కష్టం. ఆరాధకులన్నారు. నేను అన్నాననుకోండి ప్రకృతి ఆరాధకులని. అగైన్ దే విల్ హ్మ్. స్టార్ట్ లాఫింగ్. మరి ఆఫ్రికా నిండా ప్రకృతి ఆరాధకులున్నారు. చెక్కలకి ఇదేంటి ఆకులకి వాటికి వీటికి మొక్కేవాళ్ళున్నారు. వాళ్ళందరూ కూడాను. సో దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ యూ హావ్ టు టెల్ ఒక టెల్ సైన్ అనేది ఉంటుంది. దీస్ పీపుల్ ఆర్ వేదిక్ అవును. పీపుల్ అని. ఆ వేదిక్ పీపుల్ హ్మ్. అనే దానికి ఏంటి ఆర్కియలాజికల్ ఫైండ్సే తప్ప లిటరరీ ఎవిడెన్సెస్ చెప్పడం అన్యాయం. ఎందుకంటే ఆ లిటరరీ హ్మ్. ఎవిడెన్సెస్ అది ఆ పర్టిక్యులర్ ఏదైతే ఫ్లో అవుతుందో అదే సరస్వతి అని ఎలా తెలుసు? ఇంకొకటి ఏదన్నా అయ్యుండొచ్చు కదా! అన్న క్వెషన్‌కి ఆన్సర్ లేదు. దాన్ని చీప్‌గా నవ్వేసి తీసేయొచ్చు. నీకు నచ్చదు కాబట్టి అలా అనేస్తున్నాను. బట్ దట్స్ నాట్ ద కేస్. అకాడమిక్స్ డోంట్ వర్క్ లైక్ థట్ రైట్? టెల్ మీ విత్ హ్మ్. అన్‌డిస్ప్యూటెడ్ ప్రూఫ్ దట్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ దే వర్ టాకింగ్ అబౌట్. So somebody was హ్మ్. writing about Saraswati River. Excellent. Somebody was alive back then, and they have composed that. Who are those people? Simple question. హ్మ్. వాళ్ళే ఐబీసీ పీపుల్ అండి. ఐబీసీ పీపుల్ ఆ టైంలోకి కనీసం గుడిసెలు తయారు చేసుకోవడం కూడా రాదండి వాళ్ళకి. రైట్. నన్ హ్మ్. ఆఫ్ ద హ్మ్. సెటిల్మెంట్స్ దట్ ఫౌండ్ ఇన్ harappa.com అనేది ఉంటుంది. ఇట్స్ వెబ్‌సైట్ డెడికేటెడ్ ఫర్ దిస్. అవును. ఉందండి. అందులో ఎవ్రీథింగ్ అందులో ఒకసారి మీకు చూసాను. ఒక లింక్ పంపాను 1 వీక్. అందులో చూసాను. పర్పుల్ అని ఆయన ఉన్నారు. చూసాను. ఆ! ఆస్కో పర్పుల్ అనే సో దే హావ్ ఆ! వెరీ క్లియర్‌లీ ఫినిషింగ్. హ్మ్. మెన్షన్ దట్ హ్మ్. ఐబీసీ అనేది అరౌండ్ ఈయన చెప్పినట్టు మేబీ 9000 అనుకోండి. 7000 అని నాకు తెలిసింది బీసీఈ. బట్ 9000 అనుకోండి. హ్మ్. అంతకు ముందుంటే దే ఆర్ ఈవెన్ హ్మ్. మోర్ రూరల్ పీపుల్. ఓకే. ఈవెన్ లెస్ అవునండి. ఇప్పుడు డెవలప్డ్ ఐవీసీ పీపుల్. 7000 అని చెప్పేది రూరల్ అర్బన్ పీపుల్ కాదండి. రూరల్ పీపుల్. అది రూరల్ రూరల్ పీపుల్ స్టార్టింగ్ ఫార్మర్స్. సో సో అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు అది అదనమాట. సో అగైన్ అవును. ఇట్స్ బర్డెన్ ఆన్ దెమ్ అనుకోండి. ఎనీవే రైట్ సార్ అయితే హ్మ్. థాంక్స్ ఎ లాట్ అండి. ఐ హావ్ విల్ టాక్ అబౌట్ థాంక్స్ అండి.